నోటికి ఇష్టంగా రుచిగా తినాలి చికెన్ పచ్చడి అని అనుకునే వాళ్ళైతే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట. నేనైతే ఫ్రెష్ చికెన్ అయితే ఈ విధంగా తీసుకొని కడిగేసి కొద్దిసేపటి తర్వాత తీసుకున్నానండి. అందుకే వాటర్ అయితే లేదనమాట. ఇలా మనకు ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలండి. చాలామంది ఏంటంటే ఉడికించి చేస్తూ ఉంటారు కదా, పసుపు ఉప్పు వేసి ఉడికించి చేసుకోవడం అదొక ప్రాసెస్, ఇది కూడా ఒక ప్రాసెస్ అనమాట. ఇలా చేసుకుంటే ఏంటంటే ముక్క అనేది మనకి చికెన్ ఫ్లేవర్ అనేది తక్కువగా ఉండకుండా మన నోటికి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. హై ఫ్లేమ్లో మాత్రమే మనము ఈ విధంగా పీసెస్ని మాత్రం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మనం బయట ఇప్పుడు చూస్తున్నాం కదా క్లౌడ్ కిచెన్స్, ఇలా బయట డిఫరెంట్గా తెచ్చుకునే బదులు హోటల్స్లలో ఇలా పిక్కిల్స్ ఆర్డర్ పెట్టుకునే బదులు ఒక పావు కేజీ చికెన్ వచ్చేసి 300 రూపీస్ 400 రూపీస్ అలా చేస్తున్నారనమాట. స్కిన్లెస్ పిక్కిల్ అయితే మనకి ఇక్కడైతే ఈజీగా తొందరగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా మనము గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ముక్క అయితే ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా ఇష్టంగా చేసుకున్నాను. ఒక్కొక్క ముక్క ఈ విధంగా ఉడికింది. చాలా అంటే హీట్ ఎక్కువగా ఉండడం వల్ల అంత దగ్గరగా చూపించలేకపోతున్నాను, కాలుతుందనమాట. చూస్తున్నారు కదా, బాగుందన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. మనకు కావాలనుకుంటే ఇది ఫ్రై అయ్యేప్పుడే కొంచెం సాల్ట్ వేసుకున్నా కానీ సరిపోతుంది. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం పీస్ అనేది చప్పగా ఉండకుండా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనకు గోల్డ్ కలర్లోకి వచ్చే విధంగా అన్నీ ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే పీసెస్లలోనే వేస్తూ ఉంటారు కదా మసాలాలు అవన్నీ, అలా వేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. బట్ మనకేంటంటే టేస్ట్ అనేది మన రియల్ పిక్కిల్ లాగా కావాలనుకుంటే అదే హీట్ ఆయిల్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అన్నమాట. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా పసుపు, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, లేదు అనుకుంటే కరివేపాకు, ఇలా మనకి ఎలా ఇష్టం అనిపిస్తే అవి వేసుకోండి. దీంట్లో ఏంటంటే జీలకర్ర మెంతుల పిండి అనేది వాడొద్దండి, వాడితే టేస్ట్ ఉండదు. రుచికి సరిపడా ఉప్పు వేసి నేనైతే కొంచెం క్వాంటిటీ మాత్రమే, అంటే ఒక పావు కేజీ మందం మాత్రమే పెట్టుకుంటున్నాను. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఆయిల్ అనేది పిక్కిల్లో ఈ విధంగానే ఉండాలండి. ఈ విధంగా ఉంటేనే మనకు 1 వీక్ వరకు బయట ఉన్నా కానీ పాడవదు, లేదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా అంటే బాగుంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు, బయట ఉంటేనే బాగుంటుంది. దీంట్లో నాకు కారం అయితే సరిపోలేదు, సో కారం అయితే వేసుకుంటున్నాను. కారం ఎందుకు అంత వేసుకుంటున్నాను అంటే కొంచెం చప్పగా ఉందన్నమాట మాది. సో ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి. స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువగానే యూజ్ చేయండి. చూసారు కదా, ఇంత టేస్టీగా రెడీ అయిపోయింది. ఇంత ఆయిల్ అనేది మనకు రేపటికి కనిపించదు, ఈరోజు మటుకు మాత్రమే ఆయిల్ అనేది ఉంటుంది. ఎందుకంటే ముక్క ఆయిల్ని అండ్ కారం, ఉప్పు అన్నీ తీసుకొని టేస్టీగా బాగా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది కాబట్టి ఆయిల్ అయితే కొంచెం ఉంటుంది. ఫైనల్గా కొంచెం నిమ్మ చెక్క, ఈ నిమ్మ చెక్కను ఒకేసారి పిండేస్తే గింజలు పడిపోతాయని చెప్పేసి నేను చిన్నగా కట్ చేసుకొని పిండేశాను. ఇలా ఫైనల్గా ఇది ఒక టచ్ ఇస్తే సరిపోతుంది. లేదు ఇంకా మీకేమైనా చికెన్ మసాలా పొడి ఇలాంటివి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది, పికిల్ ఫ్లేవర్ అనేది పోతుంది. సో మనం ఇంట్లోనే నూరుకున్న మసాలాలతోటి టేస్టీగా చికెన్ పిక్కిల్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇలా బాండీ అంటే కళాయి అనేది లోతుగా ఉండే కళాయిలో ఫ్రై చేసుకుంటే ఆయిల్ కూడా మనకు సేవ్ అవుతుంది. కొంచెం ఆయిల్ తోటే ఫాస్ట్గా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ముక్క కూడా మనకి ఈజీగా వచ్చే విధంగా ఉంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.